హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఏం చెప్తున్నాం, రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాం 1v1 విత్ ర్యాండమ్ ప్లేస్. నేనైతే లైవ్గా కట్టాను. దీనిలో ఏంటంటే సబ్స్క్రైబర్స్ 50 అబౌట్స్లో మనకైతే 25 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాప్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు క్లాస్ స్క్వాడ్ బదులు 5v5 పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 5v5 20 లోన్. ఇప్పుడు వచ్చేసి మనమైతే 5v5 ఇది. ఇప్పుడు వచ్చేసి మనమైతే రష్ అవర్ అవుతాం. క్రియేట్ రూమ్ 20 players ప్లేయర్స్ రావాలి. సో ఎగ్జామ్ ఎవరు వస్తారు ఇన్వైట్ చేద్దాం. ఎవరైనా మన ఆన్లైన్ రావట్లేదు. ఓకే, మన అయితే వచ్చేసాను అన్నమాట. ఓకే, 1v1 ఆడు 1v1 రష్ అవర్. మనకైతే మన్ను అయితే వచ్చేసాను అన్నమాట. 1v1 అయితే ఆడద్దాం. ఓకే, మనమైతే ఏం చేసామంటే 20 players దాకా వెళ్ళాం. దాన్ని అడుగుతుందంటే 1 అంటే 2 members టోటల్. 1v1 లోడింగ్ రష్ అవర్ బృందా. ఇప్పుడు వచ్చేసి దిగుతాం అంటే మేము ఇద్దరమే ఉంటాం. కనిపెట్టాలి హైడెన్ సిక్లాగా ఒక్కరు ఏడన్నా దిగుతారు. ఫస్ట్ ఎవరైతే అపోనెంట్ని కిల్ చేస్తారో ఓన్లీ విన్నర్స్. లూట్ కూడా ఆడే ఉంటుంది. ఓన్లీ టూ పీపుల్ మనతో పెట్టన్నమాట. ఆడికైతే వెళ్దాం. ఓకే, ఏంది ఇప్పుడు ఆ మన్ను ఆడదిగాడని నాకు షుగర్ వచ్చేస్తుంది గైస్. ఈడ మన్ను మేమిద్దరం అయితే 2v వచ్చేసి పెక్కర్ దొరుకుతుంది అండ్ ఆల్సో స్కార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన్ను ఆడదిగాడు అండ్ ఆల్సో ఎస్ దొరికాడు మనకైతే మన్ను దొరికాడు. ఇవన్నీ ఆడైతే యూఏవి వదిలేడు, ఆడైతే దిగుంటాడు. ఎందుకంటే యూఏవి ఎవరు వదులుతారు మన అప్పుడు. ఎందుకంటే మనం ఎంత స్క్వాడ్ ఏం లేదు కదా, మ్యాచ్కి 20 అన్నారు అంటే 20 అన్నారు కదా. ఇప్పుడు మనం మన్ను నెచ్చుకోవాలి. ఎందుకంటే 2 players ఆడేది ఆడ 1v1 స్క్వాడ్. 1v1 స్క్వాడ్ మనమైతే మోడల్గా ఆడతాం. కొద్దిగా కష్టం ఉంది అది. రష్ అవర్ ఇది జిప్ లైన్ వేసుకొని వెళ్ళిపోతాం. కష్టమే చెప్పాలంటే మనతో ఆడదాం. ఎందుకంటే ఇద్దరం ఒకే ర్యాంక్ అన్నమాట. ఇద్దరం బాగా ఆడుతాం చెప్పాలంటే. ఒక స్క్లచ్ పోయింది అనుకో, అంటే స్క్లచ్ కాదు, ఇద్దరం నాకేమనుకో, అప్పుడేమైందంటే ఇద్దరం నాకు అయిపోతాం. అప్పుడేమైంది జోన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మన్ను ఆడుంటాడు, ఏడైనాడు మన్ను వీడు ఏడైతే ఉన్నాడు. ఓకే, మన్ను తెచ్చేసేస్తున్నాడు. అలా సేఫ్ జోన్కి వెళ్ళినట్టు అయింది. ఇట్ ఓకే, నథింగ్ హ్యాపెన్స్. మొన్న అయితే సేఫ్ జోన్కి అయితే ఒకటి అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. 20 players ఇన్వైట్ చేసి మళ్ళీ ఉన్నాడు కదా. అయినా మన్ను అయితే నో ఉంటుంది. ఎప్పుడు వచ్చేసి మన్ను అయితే డిస్బ్యాండ్ కూడా అవుతాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం అంటే మళ్ళీ కష్టం లేదు చేయబోతున్నాం. ఈసారి ఇంకా డిఫరెంట్. బురుముడాలో ప్లేస్ 8 కాదు, మనకు కావాల్సింది స్క్వాడ్ కాదు, టీమ్ జూవో అండ్ స్పెక్టేటర్స్ 16. వచ్చేసి టీమ్ లెవెల్ 4 ఎస్. అండ్ ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్
మనం క్యాష్ ఇదైతే కూడా 5v5 వద్దుగా ఎవరు లోన్ వద్దయ్యా. ఇప్పుడు వచ్చేసి మనమైతే రష్ అవ్వరాలి, మళ్ళీ రష్ అవ్వరే +2 ఎస్ వచ్చేసి మనమైతే బైక్ అడ్డా ఇంతే అడ్వాన్స్ అంతే. ఓకే అప్పుడే మనకైతే జాయిన్ అయిపోయాడు విత్ ర్యాండమే కదా. స్టార్ట్ అయితే చూసేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనకైతే స్టార్ట్ అయ్యింది. వచ్చేసి చూద్దాం. అప్పుడు అసలు నేను రూమ్ క్రియేట్ చేశాను, సర్రన జాయిన్ అయిపోయాడు ఎవడు B2 B2K బాయ్ 444. ఇప్పుడు చూద్దాం ఏ గన్స్ ఇచ్చారు. M188 అండ్ డెజర్ట్ ఈగల్ అండ్ ఫిస్ట్ ఇంకా మామూలుగానే ఉంటుంది. కే క్యారెక్టర్ ఇస్తుంది అంటే కే క్యారెక్టర్ అంటే అది జస్ట్ క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ పేరు కే అంతేనా. ఇంతే క్యారెక్టర్ పేరు వద్దు కింద కే క్యారెక్టర్ ఇస్తుంది. బంసి సోనీ క్యారెక్టర్ ఇస్తున్నాడు ఏంది. సోనీ క్యారెక్టర్ అవుట్ మనమంటే ఏంది దెబ్బకి వెళ్ళిపోతారు పోరు. ఇప్పుడు వచ్చేసి డెజర్ట్ ఈగల్. ఇప్పుడు వచ్చి ఓన్లీ డెజర్ట్ ఈగల్ 1 టైం ఉందో ఊబి ఏమి ఓకే గైస్. ఊబి పడింది అసలు డ్యామేజ్ పడలేదు. ఓకే మనమైతే M188 అన్నారు. సోనీ క్యారెక్టర్స్ M188 అక్కడ ఊబి బ్రో మనమైతే అవుట్. ఇప్పుడు వచ్చేసి మనం సెలెక్ట్ చేసే గన్ వచ్చేసి ఫ్యూచర్ అండ్ ఈ రెండు 4HJ గైస్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్కించుకోవడం ఎక్కించుకుంటాడు నేను చూడలేదు. మా ఇంట్లో వచ్చానని నేను అయ్యా లెఫ్ట్. నేనైతే ఎప్పుడైనా కానీ ఏమైనా చేద్దామంటే చాలు ఎగ్జిట్ అయిపోతారు. అసలు ఎందుకు కూడా అర్థం కాదన్నమాట అంతా. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఏం చేద్దామంటే ఇంకా పెట్టి చూద్దాం. మళ్ళీ వచ్చేది పాగలంట. Loading full fire and catch. Okay boy. Free fire in. Mom is starting to and Pagal M10 this Pagal M10 anta మళ్ళీ ఏమన్నా పెడతాం. నేను ఇందాక మా సభ్యులు ఎవరో వచ్చాడు కే క్యారెక్టర్ ఓడు కూడా ఇదే గన్ దిక్కదే దిగ్గండి.
ఎంత మంచి గేమ్ లేదు, బాగా ఆడాడు గ్రేట్ చేసి. ఓకే ఇమోట్ చేద్దాం, అన్నీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఓడిపోతే మన పరుగు చేసి ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ పాగల్ ఆడాను. పాగల్ అసలు ఏం గేమ్లో ఎక్కువ జంప్ అయిపోయాడు పడుతుంది బ్రో. వెనకాల అసలు ఏం బ్రో, ఏం గేమ్ ప్లేయర్ అది ఇవ్వడబ్బా అబ్బులు. ఓకే మనమైతే ఏం చేద్దామంటే మనం వచ్చేసి ఇది అండ్ అనదర్ అంటే ఒకటి సెల్ ఫోటో సోనియా క్యారెక్టర్ వేసాడు బా ఎలా నేర్చుకుంది, కొంచెం ఫాస్ట్ గుర్తుంటే అయిపోయింది అండి. ఓకే నేను శాంతిని వేసేసి వెళ్ళిపోయి మనం తిట్టేసాను, శాంతిని వేసాను. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం తిట్టుద్దాం, ఎందుకంటే ఇటే వస్తుంది ఇటు ఇటు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటంటే వాడికి తెలియదు అనుకుని ఇటు వచ్చాను, ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు బ్యాక్ షాట్ అసలు ఎందుకు అసలు గేమ్ ప్లే ఏమంటాడు, నేను ఎంత హార్డ్గా ఇచ్చినా టెస్ట్. సో ఇప్పుడు చూద్దాం ఏం కనిపిస్తాడు. MI2B ఓడి స్నైపర్ తీసాడు. కొంతమంది తెలియదు అన్న నేను స్నైపర్ ఎలా అనేది. నేను ఒక్కసారి స్నైపర్ తీసానుకో అంతే, ఉరి నాదన్న పడింది ఆడుతూ ఉన్నాడు అనమాట. మనమే కావాలని కన్వర్ట్ అయిపోతుంది, అలా డైవర్ట్ అయిపోతాడు కన్వర్ట్ ఉన్నాడా. దొండి దొరికాడు మంచి గేమ్ ప్లే అసలు బాగా ఆడాడు రోడ్ చేసి, సూపర్ ఉంది రోడ్ గేమ్ ప్లే. ఎవరో సరి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే డిస్కౌంట్ అయితే చేసి ఇచ్చినాము. ఓకే బ్రో మళ్ళీ ఆబ్రో వచ్చాడు. ప్లాటినం ప్లేయర్ అంట క్లాస్ వచ్చేసి నేనే జిడిపోతాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనమైతే డిఆర్ కానీ నేను అసలు ఇప్పుడు డైమండ్లో ఉన్న రోల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి నేనేం చేయబోతున్నాను అంటే డైరెక్ట్ డైమండ్ నుంచి ఏడుకైతే చేయబోతున్నాను. ఏంటండి ఏడుకైతే వచ్చేబోతున్నాను. ఇదేందో గ్రాండ్ మాస్టర్ 300 అయితే నా డ్రీమ్ అని ఎలిట్ మాస్టర్కి వచ్చిన అసలు హ్యాపీనెస్. నేను సిఎస్లో ప్లాటినం ఉన్నాను అండ్ బిఆర్లో డైమండ్ ఎస్ డైమండ్ బిఆర్లో ఏం మ్యాపీ ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనం కావాలి. చూడండి క్లోజ్ డ్యామేజ్ కొట్టేసాను. ఎందుకంటే నేను టోటల్ బిఆర్ మొత్తానికి ఎన్ని బిఆర్ పెట్టాను 3 బిఆర్స్ పెట్టాను. దానికి నేను ప్లాటినంకి వచ్చేసాను. అంత ప్రొఫెషనల్ నాకు కానీ VSS ఆర్ఎస్ MP5 ఆర్ ఆగ్ దొరికితే బాగుంటుంది. అంత ప్రోనాక్స్ వాటిలో
మోస్ట్లో వచ్చేసి నేను ఎంత ప్రో అంటే విఎస్ఎస్ ఫస్ట్ ప్రో, సెకండ్ వచ్చేసి MP5, థర్డ్ వచ్చేసి విఎస్ఎస్ఎస్. బాబా సూపర్ ఉంటుంది చేస్తాను విఎస్ఎస్. నాకు అసలు బాగా ఆడతా. P90 కూడా ఓకే. అసలు ఎక్కడ కొట్టాడు నా పక్కన ఉన్నాడా? నేను అసలు చూడలేదు ఎవరిని. నేను ఇంకా నా పక్కన లేడు అని నేను అడుగుతున్నాను. గ్లిచ్గా చూసుకుంటూ నేనైతే దిగా. ఆయన స్కేట్ బోర్డ్ రాలండి. స్కేట్ బోర్డ్ తీసుకొచ్చి స్కేట్ బోర్డ్ అయితే ఉంటుంది. ఈసారి రాలేదు. ఈసారి అనే కాదు, మామూలు ఎన్నిసార్లు అన్నారా. నాకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయండి. అకౌంట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు లేవు ప్రజెంట్. ఒకప్పుడు నేను అకౌంట్ వాడుంటా. ఒక 15-16 అకౌంట్ వాడుంటా. అకౌంట్లు అన్నీ పోయినాయి. ఎట్టపోయాయంటే హ్యాకర్ వల్ల. హ్యాకర్ ఏం చేశాడంటే నా అకౌంట్ హ్యాక్ చేసేసాడు. ఇంకేమైంది, అకౌంట్ పోయింది అంతే. సింపుల్ అది. సింపుల్గా నా అకౌంట్ ఎన్ని అకౌంట్లు వెళ్ళాయంటే చెప్తే అసలు బాగా చేస్తుంది. నాకైతే చాలా అకౌంట్లు ఉండేవి. ఫస్ట్ అకౌంట్ వచ్చేసి నోవో క్యాసిల్ అని ఉండేది. నెక్స్ట్ వచ్చేసి నా పేరు నోవా 560 అని ఉండేది. దాని తర్వాత క్రిమినల్ అని పెట్టా నా పేరు. దాని తర్వాత వచ్చేసి నేనేం చేసా, దాని తర్వాత నేను పెట్టాను, నాకు గుర్తుంది. దాని తర్వాత నేనేం పెట్టానంటే అది పెట్టా. నోవా తర్వాత ఉండేది సోల్ అని, సోల్ 460 ఎంతో పెట్టా, గుర్తులేదు. దాని తర్వాత చాలా అకౌంట్ ఉండేది, నాకు గుర్తులేదు. ఇంకా ఇప్పుడు నా వాడే అకౌంట్ వచ్చేసి ఈగో అకౌంట్. నేను పేరు పెట్టలే, అదే ఇచ్చింది. మామూలుగా గరీనా ఇస్తాను అన్నమాట పేరు అకౌంట్. అదే గరీనా అదే ఇస్తుంది. మనమైతే దానికి MP5 కూడా దొరికేసింది. మనమైతే ఎంత ఓడిపోతాం మేము. ఇట్లీస్ట్ అయితే వేసేయండి, ఓడిపోతాము. ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోతామా. మీరైతే మొబైల్ ప్లేయర్ లేకపోతే PC ప్లేయర్ కామెంట్ చేయండి. ఓకే, మొబైల్ ప్లేయర్ ఆర్ PC కామెంట్ చేయండి. నేను వచ్చేసి మొబైల్ ప్లేయరే స్క్రీన్ రికార్డ్ చేస్తానన్నమాట. మొబైల్ ప్లేయరే నేను స్క్రీన్ రికార్డ్ మన హిట్లీస్ట్ టైం నేను అప్పుడు క్లియర్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఏం చేయబోతాను, మన హిట్లీస్ట్ స్టోరీ ఇదేగా మన హిట్లీస్ట్ స్టోరీ ఉంది. ఎస్ ఆడా కష్టపడి హిట్లీస్ట్ తీసుకున్నాను గైస్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను మళ్ళీ హిట్లీస్ట్ తీసుకుంటా, ఎందుకంటే ఈడే ఉంది రీడింగ్ మిషన్. తీసేసుకున్నాం గైస్ హిట్లీస్ట్. హిట్లీస్ట్ అండ్ అప్గ్రేడ్ చిప్ 500 అది తీసుకున్నామండి గైస్. అప్గ్రేడ్ చిప్ కానైతే తీసుకోవాలా. అండ్ హిట్లీస్ట్ ఒకటే కదా, ఇన్ఫో బాక్స్ కూడా తీసుకున్నాం. ఇన్ఫో బాక్స్ బా నేను వచ్చేసి వెండింగ్ మిషన్లో పడి మర్చిపోయా. వెండింగ్ మిషన్లో పడి మర్చిపోయా. పెద్ద తప్ప మళ్ళీ అయితే నో ప్రాబ్లం. నేను అసలు వెండింగ్ మిషన్లో పడి మర్చిపోయాను. సెట్ మ్యాన్ వెండింగ్ మిషన్లో పడి మర్చిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసేసాం. బా మీరు కూడా అంటాం. ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అని కాదు, కొంతమంది ఉంటారు సబ్స్క్రైబ్ చేయాలి. వారైతే సబ్స్క్రైబ్ చేసి ఎందుకంటే ఎన్నప్పుడు అయిపోయాడు హ్యాకర్ హ్యాకర్
ఓకే గైస్, నేను వచ్చేసి హ్యాకర్ వచ్చేసి నేను యాక్చువల్లీ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇందాక మన ఓడిపోయింది, నేను సడన్గా హిట్ తీసుకోవడంలో మునిగిపోయింది, అప్పుడు ఓడిపోయాను. అప్పుడు వచ్చేసి నేను ఆపేద్దాం అనుకున్నా, ఆపేటప్పుడు అది స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. చేయడం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే హ్యాకర్ అనిపించింది. మళ్ళీ ఆఫ్ చేయలేదు, స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసేసా అట్టే వచ్చేసా. ఇది వచ్చేసి నేనైతే ఏమి చేయడం, ఇది వచ్చేసి నేనైతే యూట్యూబ్లో పంపిస్తున్నాను. స్క్రీన్ రికార్డింగ్ నేనైతే మొబైల్ ప్లేయర్నే, నాకు అక్కడ పీసీ కూడా ఉందన్నమాట. ఎస్ ఎనిమిది డ్యామేజ్ పడుతుంది కానీ కొట్టలేకున్నాం కదా. ఊబి పోయమ్మ కింద దిగడయ్యా, మిస్ అయిపోయింది. రెండు పక్కకి కాస్తున్నాడు, ఈ పక్క నుంచి ఆ పక్క అటు పక్క ఎనిమిది ఉన్నాడు. ఓడైతే కిందకి దిచ్చేసాడు. శాంటినోని అయితే వాడుతున్నాడు వీడు, మనకి కూడా సేమే శాంటినోది. ఇచ్చాడా శాంట. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి కిల్ అయితే చూస్తాం. మనమైతే ఫస్ట్ డూమ్ మనం మామూలుగా ఒక కిల్ అయితే కొట్టేస్తాం. యా ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎస్ కాయిన్స్ కూడా దగ్గర 200 కాయిన్స్ వస్తుంది. 200 వచ్చేది ఎక్స్పీరియన్స్. ఒక్క 1 కిల్, అది కూడా హ్యాంగర్లో. హ్యాకర్ వచ్చాడు గైస్, నిజంగా నేను అసలు లాబీలోనే ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు, ఆ లాబీలోనే ఎలిమినేట్ అయిపోయారు గైస్. అందుకే నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది. సో స్క్రీన్ రికార్డింగ్ ఆపలా, అంటే కంటిన్యూ చేస్తే ఇప్పుడు చూస్తే హ్యాకర్ అండి సారామ్ అనిపించింది. ఇప్పుడు నా కాడ హ్యాకర్ రాకుండా ఉండే సూపర్ ఉంది. నేను బూయ కొట్టాను అనుకో, అంతే డైరెక్ట్ హెరాయిన్కి వెళ్ళిపోతా బూయ కొట్టి. ఆ జోక్ చేసాను హెరాయిన్కి నెలలో. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు అయితే వెహికల్ లాంచ్ పడాలి, వెహికల్ అండి లాంచ్ ప్యాడ్ ఉంటే ఇంకా సూపర్. విఎస్ఎస్ వస్తుంది, ఇందాక చెప్పింది మనం విఎస్ఎస్ ప్రో అని చదిలేద్దా. హెచ్పి మనమే చేసేసాము. అయితే గ్లో యూఏవి అంటే గ్లో వాళ్ళది బ్రేక్ చేశారు. ఇది వచ్చేసి నాకు కొత్త స్కిన్ అన్నమాట, వెహికల్కి. నాకైతే మోస్ట్ ఆఫ్ ది వాటికి అయితే గన్ స్కిన్ లేదు. మనమైతే మంచి యూట్యూబర్ అయిపోవాలి, నా కోరిక. నాకు వచ్చేసి 25 సబ్స్క్రైబర్స్ అనమాట ఇప్పుడే. నేను జస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. నేనేం చేశానంటే ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియోకి నేను సౌండ్ మర్చిపోయా, పెట్టకుండా అట్టే పెట్టేస్తాను, యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేసాను. పెట్టడం కాదు, డైరెక్ట్ అప్లోడ్ చేసేసాను. అది మ్యాటర్. దాని తర్వాత ఏమైందంటే ఏం కాదు, వ్యూస్ కూడా వచ్చాయి మంచిగా, రెస్పాండ్ మరీ అన్న మంచిగా రాలేదు. ఇంట్లో కూడా ఉంటుంది యూజ్ కొట్టదు, దీనికి కూడా యూజ్ కొట్టదు. రెండైతే వేసేసాం, ఒకరైతే మంచిగా వచ్చి ఈసారి ఇంకా అప్పేం పోలా. పర్ఫెక్ట్ దీన్ని చెప్తాం. ఇంకా నాకు బాగా ఎన్ని సౌండ్ మనమైతే సేఫ్ జోన్ వచ్చిందా, నాకు తెలియదన్నమాట, చూసుకోవాలి కదా. మనమైతే చేస్తూ ఉన్నాం, మనం మర్చిపోయాం. నాకు మళ్ళీ సేఫ్ జోన్, నాకు సేఫ్ జోన్ వచ్చిందని తెలియదు, అది నేను పట్టించుకోలేదు సేఫ్ జోన్ గురించి. అసలు నాకు తెలియదు సేఫ్ జోన్ వస్తుందని, మర్చిపోయా.
ఇది డ్రాప్ కదా, డ్రాప్ ఎనిమి 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 దొండి కనబడలే దాడా రివైవ్ ఇస్తున్నాడు. ఇది కొంటాడా రివైవ్ ఇస్తా. ప్రాగమ చూడటం ప్రాగమ ఏం కాదు రివైవ్ ఇస్తుంది. అనవసరంగా ఇది గెలికినట్టుకున్నాను. పైన దిగడం మళ్ళీ ఆడెవరు వేస్తాను. తీసుకు నో ప్రాబ్లం, ఏం కాదు. 2 గంటలు చెప్తాను రాడు వేస్తాను. వచ్చేసి చూడడం ఒక్కొక్కరికంటే గైస్ మనమైతే ఒక్కొక్కరికి అయిపోద్దంటే భయపడుతుంది. మోర్స్ వేసుకొచ్చాడు. మోర్స్ ఆడే వెనకాల ఉన్నాడు. అవుతుంది ఏం కాదు, ఇంకొక ప్రాబ్లం. మనం తాగిపోయాం. హ్యాక్ వచ్చాడు అట్టే ఉంది. ఎలిమినేట్ అయిపోతున్నారు. సో నేనైతే హ్యాకర్ అనుకుంటున్నా. ఓడితే హ్యాకర్ అయితే కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయబోతున్నామంటే బాయ్ బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో తెలుసుకుందామా. బాయ్.